హలో! హాయ్ అండి అందరికి. మనందరికీ తెలుసు గదా! ఎన్నికల కన్నా ముందు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో వైజాగ్ తీరంలో ఒక షిప్‌లో దాదాపు 25,000 కిలోల డ్రగ్స్ ఉన్నాయని జెప్పేసి ఒక వార్త పెద్ద సంచలనంగా మారింది. ఎన్నికల్లో ఈ అంశం గూడా చాలా కీలకమైన పాత్ర పోషించింది. అప్పుడు టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శ చేసుకుంది అంటే, ఇది టీడీపీకి సంబంధించిన వాళ్ళదని జెప్పేసి వైసీపీ వాళ్ళు, ఇది వైసీపీ నాయకులకు సంబంధించిన టీడీపీ వాళ్ళు ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళైతే విమర్శలైతే చేసుకోవడం జరిగింది. ఇట్లా విమర్శలు చేసుకున్న సందర్భంలో ఈ కేసులోకి సీబీఐ ఎంటర్ అయిందనమాట. సీబీఐ ఎంటర్ అయ్యి ఈ కేసుని అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. అయితే ఇన్వెస్టిగేషన్ చేసి సీబీఐ పూర్తి విచారణ చేసిన తర్వాత ఒక సమాచారాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఆ సమాచారం ఏంటి అంటే ఆ షిప్‌లో ఉన్నది డ్రగ్స్ కాదు. అది డ్రై ఈస్ట్ అని చెప్పి అంటే డ్రై ఈస్ట్ అది డ్రగ్స్ కాదు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ విచారణలో తేలిందనమాట. అయితే దీని మీద మనందరికీ తెలుసు కదా! అప్పట్లో ఎంత పెద్ద రచ్చ జరిగిందో చూసారు కదా! 25,000 కిలోల డ్రగ్స్‌ని ఏపీలోకి తరలించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి వాళ్ళు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. అదంతా తప్పు. అసలు డ్రగ్సే కావు. అవి వైట్‌గా ఉండటం వల్ల డ్రగ్స్ అనుకున్నారు. డ్రై ఈస్ట్ వాటి మీద ఆహ్, విచారణ చేస్తారు కదా! విచారణ చేసిన తర్వాత తేలింది ఏందంటే అది ఒక రకంగా డ్రై ఈస్ట్ అని చెప్పేసి మనకైతే తేలటం జరిగింది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి?